దేవుని అత్యంత శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామమున మరొకసారి మీ అందరికీ మరొక ప్రాతకాలపు శుభములు వందనములు తెలియపరుస్తున్నాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి నా ప్రియ శ్రోతలరా, ప్రభు మహాకృపను బట్టి మీరంతా కూడా బాగున్నారు కదా. మరో ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానం చేయటానికి దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం, దేవుడు మన ఎడల చూపినటువంటి కృప, ఆయన మనకిచ్చినటువంటి సమయం ఎంత విలువైనదో. కాబట్టి దేవునితో ఈ దినం అనేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా మీ మధ్యలో ఇలా కొంతసేపు నిలబడి మనమంతా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటం, దేవుడు మన జీవితాలకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. మనకంటే అందచందాలు కలవారు, ధనవంతులని చెప్పుకుంటున్నటువంటి వారు ఎందరో ఈ లోకాన్ని చూడలేక వారి యొక్క కాలాన్ని ముగించుకుంటుంటే, మనం మాత్రం దినదినానికి దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తూ అర్హత లేకున్నా మనపైన అర్హమైనటువంటి కృపను దేవుడు అనుగ్రహింపచేస్తూ మనల్ని ప్రేమించినటువంటి విధానం దేవుడు ఎంత గొప్పదో. కాబట్టి ఆలోచన చేద్దాం. మనం ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రండి, మన పరిశుద్ధ లేఖనాలను తెరుద్దాం. మన పరిశుద్ధ లేఖనాల నుంచి యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం, యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 8వ వచన భాగాన్ని ఈనాటి ధ్యానముకాయ చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఫలభరితముగాను మార్చి మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఈ దినమంతటి కొరకై మనల్ని సిద్ధపరచునుగాక. ఆమెన్. క్రీస్తునందు నా ప్రియ తోటి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎంత చక్కని మాటను మనకి తెలియపరుస్తున్నాడో. క్రైస్తవ భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో కావలసినటువంటి ఓ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక భక్తుడు అంటాడు, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రార్థన లేని జీవితం ఊపిరి లేని శరీరం వంటిది అంటాడు. అంతే, ఫలింపు లేని జీవితం కూడా, ఫలభరితము లేనటువంటి జీవితం కూడా క్రైస్తవ జీవితంలో చాలా వ్యర్థమైనది. కాబట్టి ఉదయకాల సమయంలో నేను కొన్ని మాటలు మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. ఏంటయ్యా అనంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయాన్న మాట్లాడుతున్నటువంటి మాట యోహాను గారి ద్వారా రాయిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన కోరిక ఏంటి, ఆయన ఇష్టం ఏంటి, ఆయన అభిలాష ఏంటి అని మనం ఈ ఉదయకాల సమయంలో ఆలోచిస్తే, శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి. నువ్వు నేను బహుగా ఫలించాలి. ఇక్కడ నువ్వు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడతాడు. ఈ లోకంలో 2 రకాల ఫలింపులు మనం చూడవచ్చు. ఒకటి ఆత్మీయమైనటువంటి ఫలింపు, ఒకటి భౌతికమైనటువంటి ఫలింపు. అంటే మన జీవితంలో 2 కూడా ప్రాముఖ్యమైనవే. నేను రెండింటిని కూడా ఇంక్లూడింగ్ చేసి మాట్లాడుతున్నాను ఈ ఉదయకాల సమయంలో, మీకు అర్థమవ్వాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని బట్టి ఎప్పుడు సంతోషిస్తాడంటే, నీవు నేను ఫలించినప్పుడే. ఆత్మీయ జీవితంలో ఫలించాలి, అభివృద్ధిలోనికి రావాలి, మెట్టుకు మెట్టు పైకెక్కాలి. ఇదిగో, గడిచినటువంటి దినాల్లో ఉన్నటువంటి నీ ఆత్మీయత దినదినానికి వృద్ధి చెందుకుంటూ రావాలి. నీ ఆత్మీయతలో పరిపక్వత రావాలి. అక్కడ లూకా సువార్తలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, వారిలో పరిపక్వత లేనందున వారు ఫలించలేకపోయారు అంటాడు. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది ఏంటయ్యా అనంటే పరిపక్వత చాలా ముఖ్యం. కాబట్టి మనం పరిపక్వత చెందిన వారంగా, అనగా మన ఆలోచన పెరుగుతూ మనము దేవునిలో ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే అలా ముందుకు కొనసాగుతామో మనము
ఫలించుట వలన. ఎందుకంటే పరిపక్వత చెందినోడు ఏమవుతాడు? ఫలిస్తాడు. ఇప్పుడు కాయలు లేని చెట్టు ద్వారా ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? ఎవరికి ఉపయోగం ఉండదు. కాయలున్న చెట్టుని బట్టే వ్యవసాయకుడు సంతోషిస్తాడు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తే వ్యవసాయకులు ఏం చేస్తారంటే పంట భూమిని వేస్తారు, చక్కగా తడి పెడతారు, వాళ్ళు దాన్ని సేద్యపరుస్తూ ఉంటారు. సేద్యపరుస్తున్నప్పుడు దాని ద్వారా చక్కని పంట రానప్పుడు, చక్కని యొక్క పండ్లు రానప్పుడు, లేదంటే చక్కని వరి రానప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏంటయ్యా ఈ సంవత్సరం అంతా నష్టమే వచ్చిందని చాలా దుఃఖముఖులు అవుతారు. అంటే ఈ లోకంలో మనల్ని ఈ పంట చేసేటువంటి రైతులే ఇలా ఉంటే, కన్న తండ్రి, పరమ తండ్రి, పరలోకపు తండ్రి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నువ్వు బహుగా ఫలించాలి. అంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఫలించటం వలన దేవునికి సంతోషం పుడుతుంది, దేవునికి మహిమ పుడుతుంది. కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే ఆత్మీయతలో దిగజారిపోతున్నాం, ఆత్మీయతలో పడిపోతున్నాం, ఆత్మీయతలో ఎదగలేకపోతున్నాం, ఆత్మీయతలో పరిపక్వత చెందినటువంటి వారంగా మనం కనపడుతున్నాం. ఎందుకు అనంటే దీనికి కారణం ఇందాక నేను చెప్పా కదా, ప్రార్థన లేని శరీరం, ప్రార్థన లేని జీవితం, ఊపిరి లేని శరీరం వంటిది. ప్రార్థన లేకపోవటం వలన, దేవునితో మనం మమేకం అవ్వలేకపోవటం వలన, దేవునికి దగ్గర అవ్వలేకపోవటం వలన మనం ఏమవుతూ ఉన్నాం? బహుగా ఫలించలేకపోతున్నాం. బహుగా మనం ఫలించకపోవటం వలన తండ్రి మహిమపరచడు. కానీ నువ్వు నేను ఫలించాలా, నువ్వు నేను వృద్ధిలోనికి రావాలా, నువ్వు నేను ఆశీర్వదించబడాలా. అప్పుడే తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నా జీవితంలో ఫలింపు రావట్లేదయా, అయా నా జీవితంలో అసలు ఆ వృద్ధి అంటే ఏంటో తెలియట్లేదు, అభివృద్ధి అంటే ఏంటో తెలియట్లేదంటే ఈరోజు నువ్వు దేవునికి దగ్గరై బ్రతకట్లేదు, దేవునికి దూరం అయిపోతున్నావు, దేవునికి నువ్వు దూరం అయిపోయి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో. కానీ నా దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని వదిలిపెట్టి పరిపక్వత చెందినవాడిగా ఆలోచించు, ఆధ్యాత్మికతలో ఆలోచించు. ఎందుకు అనంటే నువ్వు బహుగా ఫలించటం వలన ఆయన నామానికి మహిమ కలుగుతుందండి. అందువలన మీరు నాకు శిష్యులు అవుతారు అనేటువంటి మాటను మనం కింద చూస్తున్నాం. మనం దేవునికి శిష్యులు అవ్వాలి, దేవుని పిల్లలం అవ్వాలి, దేవుని వారసులం అవ్వాలి, దేవుని కుమారులు అవ్వాలి, దేవుని కుమార్తెలం అవ్వాలి. అంటే ఎలా అవుతాం అంటే మనం బహుగా ఫలిస్తే ఆయన నామానికి మహిమ వస్తుంది. నువ్వు ఆధ్యాత్మికంగా ఫలించాలి, అదే క్రమంలో భౌతికంగా కూడా ఫలించాలి. అంటే భౌతికంగా ఫలించాలి, ఆధ్యాత్మికంగా ఫలించాలి అంటే దివ్యమైన దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడేటువంటి వాడిగా ఉండాలి. నేను లోబడాలి. మనం ఎప్పుడైతే దేవుని దివ్య వాక్యానికి లోబడతామో, దేవుని మాట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతామో, అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఫలిస్తే నా నామానికి మహిమ. ఎక్కడండి మనం ఎప్పుడు ఫలిస్తాం? ఎప్పుడు మనం ఫలింపును కోరుకుంటున్నామా? ఏం కోరుకుంటామండి? ఎక్కడ వేసిన గొంగలి ఎప్పటికీ అక్కడే ఉంటుంది. మన జీవితాల్లో వాక్యం ఉండదు, ఎదుగుదల ఉండదు, దేవునిలో మనం ఫలించలేకపోతున్నాం. కానీ అంటున్నాడు, మీరు ఎదగాలి. మీరు ఎదగటం వలన ఆయనకి సంతోషం, మనం ఎదగటం వలన ఆయన నామానికి మహిమ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు బహుగా ఫలించుట వలన నీ తండ్రి మహిమపరచబడతాడు. కాబట్టి మన పరమ తండ్రికి మహిమ రావాలంటే మనం ఫలించాలి అంటే దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, ప్రార్థనకి దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు వీటన్నిటికీ దగ్గరగా ఉంటావో ఖచ్చితంగా నువ్వు ఫలించేటువంటి అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. రెండోది, నువ్వు ఆత్మీయంగా ఫలిస్తావు, భౌతికంగా కూడా ఫలిస్తావు. కాబట్టి అట్టి ఫలాలను మనం కోరుకుందాం. అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రియమైన తండ్రి, గొప్ప దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు. నీ ప్రియబిడ్డలు నీ వర్తమానం ఈ ఉదయకాల సమయంలో విని ఉన్నారు. వారిని దీవించండి అయ్యా, నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభువా. ప్రతి బిడ్డ జీవితంలో ఆత్మీయ ఎదుగుదల, భౌతిక ఎదుగుదల మీరు దయచేసి మమ్మల్ని ఈ దినము కొరకై మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఈ దినము నీ నామానికి మహిమ, మాకు మేలు, దీవెన, ఆశీర్వాదకరంగా మలచమని యేసు ప్రభుల వారి దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. మిమ్మల్ని అందరినీ దేవుడు తన మహాకృపలో దీవించును గాక. ఆమెన్.